హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోహన్ భయ్య. సో యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం సో మనం ప్రిలిమ్స్ మెంటర్షిప్, అలాగే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా వీడియోస్ అనేది చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ అనేది ఫ్రీ వీడియోస్, సో యూ కెన్ అవైల్ ఫ్రీలీ. సో దీంట్లో మనకి యాన్షియంట్ హిస్టరీకి సంబంధించి చాప్టర్ 2 మెయిన్గా హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ అనేది చూస్తాం. సో యాన్షియంట్ హిస్టరీ మనకి సిలబస్లో ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఉంది. సో యాన్షియంట్ హిస్టరీకి సంబంధించి క్లాస్ 6th, క్లాస్ 11th బుక్స్ యాన్షియంట్ హిస్టరీని డీల్ చేస్తాయి. సో క్లాస్ 6thలో మనం ఈ చాప్టర్ 2 గురించి చూడబోతున్నాం. సో తుషార్ అనే స్టూడెంట్ ట్రైన్ జర్నీ చేస్తున్నాడు అనమాట, ఢిల్లీ టు చెన్నై. సో తన కజిన్ వెడ్డింగ్ కోసం దే ఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్ అండ్ హీ హ్యాడ్ మేనేజ్ టు స్క్వీజ్ ఇంటూ విండో సీట్. సో విండో సీట్ పక్కన కూర్చున్నాడు. హిస్ నోస్ గ్లూడ్ టు ద గ్లాస్ ప్లేన్ అండ్ హీ వాచ్ ట్రీస్ అండ్ హౌసెస్ ఫ్లై లాస్ట్. సో విండో సీట్లో నుంచి చూస్తే సో ట్రీస్ అన్నీ కూడా వెళ్తున్నాయి, అలాగే హౌసెస్ అన్నీ కూడా ఫ్లై పాస్ట్కి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు సో ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. హిస్ అంకుల్ ట్యాప్డ్ హిస్ షోల్డర్ అండ్ సైడ్, డూ యూ నో దట్ ట్రైన్స్ వర్ ఫస్ట్ యూజ్డ్ అబౌట్ 150 years. సో ఇది చూసిన వాళ్ళ అంకుల్ ఈ తుషార్ యొక్క భుజాన్ని తట్టి చెప్పాడనమాట. సో ట్రైన్స్ అనేవి కూడా 150 years బ్యాక్ ఉండే అన్నీ తెలుసా అని అడిగాడు. సో అండ్ దట్ పీపుల్ బిగాన్ యూజింగ్ బస్సెస్ a few decades later. సో తర్వాత బస్సులు కూడా కొన్ని దశాబ్ద కాలం ముందే ఉన్నాయని చెప్పాడు. తుషార్ wondered when people couldn't travel quickly from one place to another, did they spend entire lives where they were born? Not quite. సో తుషార్ ఆశ్చర్యపోయి, సో ఎప్పుడైతే ఈ ట్రైన్స్, ఈ బస్సెస్ లేని కాలంలో, పూర్వకాలంలో ప్రజలంతా కూడా సంవత్సరాలుగా, అంటే వాళ్ళ జీవితంలో అంతా కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నడుచుకుంటే వెళ్ళేవారా అని ఆలోచించాడు అనమాట. సో ద ఎర్లియస్ట్ పీపుల్, వై వర్ దే ఆన్ ద మూవ్. సో పూర్వం పీపుల్ ఎందుకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అయ్యేవాళ్ళు, వై దే వర్ దే ఆన్ ద మూవ్ అంటే, వి నో దట్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద సబ్ కాంటినెంట్ యాజ్ ఎర్లీ యాజ్ 2 million years ago. సో 2 million years ముందు నుంచి కూడా మన ఇండియాలో ప్రజలు అనేది నివసిస్తున్నారు. టుడే వి డిస్క్రైబ్ దెమ్ యాజ్ హంటర్ గ్యాదరర్స్. సో వాళ్ళని మనం హంటర్ గ్యాదరర్స్గా డిస్క్రైబ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు అనిమల్స్ని హంట్ చేసేవాళ్ళు, అలాగే ఫుడ్ని కూడా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని కూడా, ఫారెస్ట్ ప్రొడ్యూస్ని గ్యాదర్ చేసుకొని నివసించేవాళ్ళు, కాబట్టి వాళ్ళని హంటర్ గ్యాదరర్స్ అంటాం. సో ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ద వే ఇన్ విచ్ దే గాట్ దేర్ ఫుడ్. సో వాళ్ళ ఫుడ్ కలెక్షన్ బట్టి మనం హంటర్ గ్యాదర్స్ అంటాం. జనరల్ దే హంటెడ్ వైల్డ్ అనిమల్స్, కాట్ ఫిష్ అండ్ బర్డ్స్, గ్యాదర్ ఫుడ్స్, నట్స్, సీడ్స్ అండ్ లీవ్స్, స్టాక్, ఎగ్స్. సో హంటర్ గ్యాదర్స్ అంటే వాళ్ళు చేపల్ని వేటాడేవాళ్ళు, అనిమల్స్ని వేటాడేవాళ్ళు, బర్డ్స్ని వేటాడి, అలాగే డిఫరెంట్ ఫ్రూట్స్, రూట్స్, నట్స్, సీడ్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకొని నివసించేవాళ్ళు, కాబట్టి హంటర్ గ్యాదరర్స్ అంటాం. సో వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అయ్యేవాళ్ళు. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, దే హ్యాడ్ టు స్టే అట్ వన్ ప్లేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దే వుడ్ హ్యావ్ ఈటెన్ అప్ ఆల్ అవైలబుల్ ప్లాంట్ అండ్ అనిమల్ రిసోర్సెస్. దెర్ఫోర్ దే వుడ్ హ్యావ్ టు గో ఎల్స్వేర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో వీళ్ళు జనరల్గా ఒక ప్లేస్లో నివసిస్తే ఈ ప్లేస్లో ఉన్న అనిమల్స్ అన్నిటినీ వేటాడేవాళ్ళు, అలాగే ఈ ప్లాంట్ సోర్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం ద్వారా అయిపోయాయి అనమాట. సో దాని ద్వారా రీసోర్సెస్, ప్లాంట్, అనిమల్ రీసోర్సెస్ ఈ రీజియన్లో తక్కువ అయిపోయాయి, కాబట్టి సో వీళ్ళు వేరే నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అయ్యేవాళ్ళు. ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ని సెర్చ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్, animals move from place to place either in search of small prey or in case of deer and wild cattle in search of grass and leaves. That's why those who hunted them had to follow their means. సో వేటే ప్రధాన వృత్తిగా, వేటాడే తినేవాళ్ళు. సో హంటర్స్ మెయిన్గా. సో ఒక ప్లేస్లో నుంచి అనిమల్స్ అన్నీ కూడా వేరే ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళ అనిమల్స్ కూడా ప్రే చేసి బతుకుతాయి, కాబట్టి చిన్న చిన్న అనిమల్స్, లేదంటే ఈ వైల్డ్ క్యాటిల్, డీర్ అయితే గడ్డి కోసము, ఆకుల కోసం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అలా మూవ్ అవుతుంటాయి, కాబట్టి సో వీళ్ళు కూడా ఈ హంటింగ్ చేసేవాళ్ళు. సో అనిమల్స్ని ఫాలో అవుతూ హంట్ చేసి వాళ్ళు బతికేవాళ్ళు. సో ఈ విధంగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్, థర్డ్ రీజన్ వచ్చేసి, ప్లాంట్స్ అండ్ ట్రీస్ బేర్ ఫ్రూట్ ఇన్ డిఫరెంట్ సీజన్. సో కొన్ని ప్లాంట్స్ డిఫరెంట్ సీజన్స్లో వస్తాయి. సో పీపుల్ మే హ్యావ్ మూవ్ ఫ్రమ్ సీజన్ టు సీజన్ సర్చ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఒక్కొక్క సీజన్లో ఒక టైప్లో ఫ్రూట్స్ అనేవి కాస్తాయి చెట్లకి, కాబట్టి సో అది ఏ సీజన్లో వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయో ఆ ప్లాంట్స్ దగ్గరికి వీళ్ళు మూవ్ అవ్వాల్సి వచ్చేదన్నమాట. నెక్స్ట్, ఫోర్త్ రీజన్ వచ్చేసి, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. వాటర్ ఈస్ ఫౌండ్ ఇన్ లేక్స్.
సో అనిమల్స్ ప్లాంట్స్ అన్నీ కూడా వాటర్ కావాల్సి వచ్చేది. సో వాటర్ అనేది లేక్స్, స్ట్రీమ్స్, రివర్స్లో దొరికేది. సో ఈ రివర్స్, లేక్స్ అనేవి కూడా పెరినియల్ వాటర్ వితౌట్ త్రూఅవుట్ ద ఇయర్, విత్ వాటర్ త్రూఅవుట్ ద ఇయర్. అదర్స్ ఆర్ సీజనల్. సో రివర్స్ లేక్స్ చాలా పెరినియల్ రివర్స్ అనమాట. అంటే దాంట్లో వాటర్ అనేది సంవత్సరం అంతా వాటర్ ఉంటుంది. కొన్ని ఏమో సీజనల్, అంటే వర్షాకాలం మాత్రమే వచ్చే. సో ఈ వర్షాకాలంలో మాత్రమే వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఎండాకాలంలో ఎండిపోయేది అనమాట. ఇలా సీజనల్గా పీపుల్ లివింగ్ ఆన్ దేర్ బ్యాంక్స్ వుడ్ హ్యావ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ద డ్రై సీజన్. సో ఈ సీజనల్ వాటర్ బాడీస్ దగ్గర ఉన్న వాళ్ళు సో వాటర్ కోసం కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అయ్యేవాళ్ళు అనమాట. నెక్స్ట్, హౌ డు నో అబౌట్ దీస్ పీపుల్. సో మనకి ఎలా తెలిసింది ఈ పీపుల్ అంటే, ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ హంటర్ గ్యాదర్స్ మేడ్ అండ్ యూజ్డ్. సో అప్పట్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్కియాలజిస్ట్లో సో హంటర్ గ్యాదర్స్ వాడిన వస్తువులు మనకి దొరికాయి. కాబట్టి వాటి నుంచి మనము వాళ్ళ ఈ జీవన విధానాన్ని తెలుసుకున్నాం. ఇట్ ఈస్ లైక్లీ దట్ పీపుల్ మేడ్ అండ్ యూజ్ టూల్స్ ఆఫ్ స్టోన్, వుడ్ అండ్ బోన్, ఆఫ్ విచ్ స్టోన్ టూల్స్ హ్యావ్ సర్వైవ్డ్ బెస్ట్. సో అప్పట్లో పీపుల్ అంతా కూడా స్టోన్ టూల్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అలాగే వుడ్, బోన్ ద్వారా తయారు చేసిన టూల్స్ యూజ్ చేసేవాళ్ళు. దాంట్లో స్టోన్ టూల్స్ అనేవి బాగా సర్వైవ్ అయినాయి అనమాట. సో వుడ్తో, బోన్తో దానికంటే స్టోన్ టూల్స్ హంటింగ్కి కానీ మిగతా పర్పస్ కానీ యూజ్ చేసాం అనమాట. సమ్ ఆఫ్ దీస్ స్టోన్ టూల్స్ వర్ యూజ్ టు కట్ మీట్ అండ్ బోన్. సో దీంట్లో స్టోన్ టూల్స్ని మీట్ని, బోన్ని కట్ చేయడానికి, అలాగే ట్రీస్ యొక్క బార్క్ని స్క్రాప్ చేయడానికి, అండ్ అనిమల్స్ అండ్ హైడ్ అనిమల్ స్కిన్స్. సో అనిమల్ స్కిన్ చనిపోయిన తర్వాత కానీ వీళ్ళు హంట్ చేసిన తర్వాత అనిమల్ స్కిన్ని కూడా వాళ్ళు కట్ చేసి నీట్గా, సో దాని ద్వారా వీళ్ళు కప్పుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు వింటర్లో. అలాగే చాప్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ని కట్ చేయడానికి, రూట్స్ని కట్ చేయడానికి కూడా ఉపయోగించేవాళ్ళు. కొంతమంది హ్యాండిల్స్ సమ్ మే హ్యావ్ బీన్ అటాచ్డ్ టు హ్యాండిల్స్ ఆఫ్ బోన్ ఆర్ వుడ్ టు మేక్ స్పేర్స్ ఆర్ ఆరోస్ ఫర్ హంటింగ్. సో ఈ స్టోన్స్ అన్నీ కూడా ఈ హ్యాండిల్స్కి ఉపయోగించమాట. వుడ్ తయారు చేసిన స్పీర్స్, ఆరోస్కి కానీ, లేదంటే బోన్స్ తయారు చేసిన ఈ టూల్స్కి కూడా వీటిని ఉపయోగించారు. అదర్ టూల్స్ ఆర్ యూజ్ టు చాప్ వుడ్ విచ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫైర్ వుడ్. సో మిగతా టూల్స్ అన్నీ కూడా వుడ్ని కట్ చేయడానికి ఉపయోగించేవాళ్ళు. సో ఆ వుడ్ని వాళ్ళు ఫైర్ వుడ్గా ఉపయోగించేవాళ్ళు. వుడ్ వాజ్ ఆల్సో యూజ్ టు మేక్ హట్స్ అండ్ టూల్స్. సో హట్ని నిర్మించుకోవడానికి, అలాగే వుడ్ ద్వారా కూడా వుడ్ టూల్స్ తయారు చేయడానికి మనకి స్టోన్ టూల్స్ మే ఆల్సో హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ డిగ్గింగ్ ద గ్రౌండ్ టు కలెక్ట్ ఎడిబుల్ రూట్స్. సో ఈ విధంగా ప్లాంట్స్ యొక్క రూట్స్ని, ఏవైతే ఎడిబుల్ రూట్స్ ఉంటాయో వాటిని తినడానికి సో ప్లాంట్స్ని, గ్రౌండ్ని డిగ్ చేసేవాళ్ళు. నెక్స్ట్, రైట్ సైడ్ అయితే స్టిచ్ ఇన్ ద క్లోత్స్ మేడ్ అవుట్ ఆఫ్ అనిమల్ స్కిన్. సో అనిమల్ స్కిన్ నుంచి తయారు చేసిన స్కిన్ని స్టిచ్ చేయడానికి కూడా, హోల్స్ పెట్టడానికి కూడా ఇట్లా స్టోన్స్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. నీళ్ళలాగా ఉండే స్టోన్ టూల్స్. నెక్స్ట్, చూసింగ్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్. సో మ్యాప్లో చూస్తే మనకి ఆల్ ద ప్లేసెస్ మార్క్డ్ with red triangles are sites from which archaeologists have found evidence of hunter-gatherers. So hunter-gatherers lived in many more places, only some shown on map. Many sites were located near sources of water such as rivers and lakes. మనకి స్టోనేజ్కి సంబంధించి స్టోనేజ్ని మనము 3 ఏజెస్కి క్లాసిఫై చేయొచ్చు. సో పేలియోలిథిక్, ఓల్డ్ స్టోనేజ్, నియోలిథిక్, న్యూ స్టోనేజ్ని నియోలిథిక్ అని మెన్షన్ చేస్తాం. మధ్యలో పేలియోలిథిక్, నియోలిథిక్ ఉండే స్టోన్ మీసోలిథిక్ ఏజ్ అంటాం. సో పేలియోలిథిక్ సైట్స్ అన్నీ కూడా రెడ్ కలర్లో మెన్షన్ చేస్తాం. అంటే ఇవి ఫస్ట్ కర్నూలులోను, హుంగ్సీలోను, భింబెట్కాలోను ఇక్కడే హంటర్ గ్యాదర్స్ అనేది నివసించారు. సో నెక్స్ట్ పేలియోలిథిక్ తర్వాత మోడ్రన్ న్యూ స్టోనేజ్ అయితే మహాగర, కొల్లిహవ, చిరాండ్ ఇవన్నీ కూడా, బుడ్షామ్, మెహర్గర్, అలాగే హల్లూరు, కర్ణాటకలో హల్లూరు, ఇవన్నీ కూడా నియోలిథిక్ సైట్స్. నెక్స్ట్ మెగాలిథిక్ సైట్స్ వచ్చేసి బ్రహ్మగిరి, అడిచమల్లూర్, ఇవన్నీ కూడా మెగాలిథిక్ సైట్స్. నెక్స్ట్ ఎర్లీ విలేజెస్. సో ఎర్లీ విలేజెస్ మనకి హరప్పన సిటీస్ అనొచ్చు. హరప్పన విలేజెస్, ఇండస్ వ్యాలీ విలేజెస్ సంబంధించి ఇనామ్, గోవన్, ఇవన్నీ కూడా ఎర్లీ విలేజెస్. ఇప్పుడు మోడర్న్ సిటీస్ ఉన్నాయి మనకి ప్రజెంట్ డేలో. కోల్కతా, వెస్ట్ బెంగాల్, కోల్కతా, మహారాష్ట్రలో ముంబై, ఇవన్నీ కూడా మోడర్న్ సిటీస్. సో మీరు గమనించారంటే పేలియోలిథిక్ సైట్స్ అన్నీ కూడా ఇక్కడ కృష్ణా రివర్ ఉంది. సో ఈ కృష్ణా రివర్ దగ్గర హన్సీ, కర్నూలు కేవ్స్ దగ్గర,
అలాగే భీంబెట్కా నర్మదా రివర్ దగ్గర భీంబెట్కా రివర్ పక్కనే ఈ లొకేషన్స్ అనేవి అవైలబుల్గా అయ్యాయి అనమాట. హంటర్ గ్యాదరర్స్ స్టోన్ టూల్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ అయినాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి. As stone tools were important, people tried to find places where good quality stone was easily available. సో స్టోన్ టూల్స్ ఇంపార్టెంట్ కాబట్టి పీపుల్ అంతా కూడా ఎక్కడ మంచి స్టోన్ క్వాలిటీ బాగున్న స్టోన్ ఎక్కడుందో దానికోసం వెతికేవాళ్ళనమాట. సో భీంబెట్కాలో మనకి ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉంది. ఓల్డెస్ట్ సైట్ విత్ కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్. సో మనకి భీంబెట్కా అనేది ఓల్డెస్ట్ కేవ్, రాక్ షెల్టర్స్ ఉన్నాయి, అలాగే గుహలు కూడా ఉన్నాయన్నమాట వాటికి. People choose these natural caves because they provide shelter from the rain, heat and wind. So and these rock shelters are close to the Narmada Valley. Can you think of which people do live? సో ఈ కేవ్స్ అనేవి కూడా చలిని తట్టుకోవడానికి, అలాగే వర్షాకాలంలోన అలాగే ఎండాకాలంలో నుంచి ఎండ నుంచి తీవ్రతను తట్టుకోవడానికి ఈ కేవ్స్లో నివసించేవాళ్ళు అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని రాక్ పెయింటింగ్స్ కూడా దొరికినాయి. పెయింటింగ్ ఫ్రమ్ ఏ రాక్ షెల్టర్ డిస్క్రైబ్ ద పెయింటింగ్. సో ఇక్కడ మనకి రాక్ షెల్టర్లా కనిపిస్తున్న పెయింటింగ్. Many of the caves in which these early people lived have paintings on the walls. Some of the best examples are from Madhya Pradesh and southern Uttar Pradesh. These paintings show wild animals drawn with great accuracy and skill. సో ఇక్కడ హంటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, డేర్ హంటింగ్. సో ఇదంతా కూడా మనకి మధ్యప్రదేశ్లో అలాగే ఉత్తరప్రదేశ్లో దొరికిన సైట్స్లో దొరికిన అనమాట. ఇవి కేవ్స్ దొరికిన పెయింటింగ్స్, కేవ్ పెయింటింగ్స్ రాక్ షెల్టర్ పైన. నెక్స్ట్ సైట్స్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ద రిమైన్స్ ఆఫ్ థింగ్స్, టూల్స్, పార్ట్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా వర్ ఫౌండ్. సో సైట్స్ అంటే జనరల్గా ఇప్పుడు నియోలిథిక్ సైట్స్ అంటే నియోలిథిక్ పీరియడ్లో ఆ పీరియడ్లో యూజ్ చేసిన టూల్స్ దొరికిన సైట్స్ని మనం ఆ నియోలిథిక్ సైట్స్ అంటాం. పేలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్లో వాళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ కానీ వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ కానీ అవైలబుల్ మనకి దొరికితే ఆర్కియాలజిస్ట్కి, సో ఆ సైట్స్ని పేలియోలిథిక్ సైట్స్ అంటాం. So sites are places where the remains of things, tools, parts, buildings, etc. were found. These were made, used and left behind by people. These may be found on the surface of earth, buried under the earth or sometimes even underwater. You will learn more about different sites in later chapters. So ఈ టూల్స్ అన్నీ కూడా ప్రజలు తయారు చేసి యూజ్ చేసి వదిలేసినవి కూడా ఉన్నాయి టూల్స్ ఇవి. సో ఇవన్నీ కూడా సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్లో దొరికినాయి అన్నమాట. అంటే కొన్ని ఎర్త్ లోపల దొరికినాయి, అలాగే ఎర్త్ పైన దొరికినాయి, కొన్ని అండర్ వాటర్లో కూడా దొరికినాయి మనకి ఈ టూల్స్ అన్నీ కూడా. సో వీటి అన్నిటి కూడా డిఫరెంట్ సైట్స్ అన్నిటి కూడా లేటర్ చాప్టర్స్లో చూద్దాం అనమాట, చూస్తాము, నేర్చుకుంటాము వాటి గురించి. నెక్స్ట్ ఫైర్ గురించి చూస్తే మనకి కర్నూల్లో మనకి ట్రేసెస్ ఆఫ్ యాష్ హ్యావ్ బీన్ ఫౌండ్. అంటే బూడిద కాల్చిన తర్వాత మిగిలే బూడిద ట్రేస్ అయిందనమాట, దొరికింది అక్కడ కర్నూల్ కేవ్స్లో. సో దిస్ సజెస్ట్ దట్ పీపుల్ వర్ ఫెమిలియర్ విత్ ద యూజ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ మనకి కాల్చిన తర్వాత మిగిలిన బూడిద అవైలబుల్గా ఉంది కాబట్టి సో దాని ద్వారా మనము అక్కడ అప్పుడు ప్రజలు అనేది ఫైర్ అనేది తెలుసు వాళ్ళకి, అప్పటికే ఫైర్ యూజ్ చేసేవాళ్ళు, ఫుడ్ని కాల్చుకొని తినేవాళ్ళని మనకు తెలుస్తుంది అన్నమాట. ఫైర్ కుడ్ హ్యావ్ బీన్ యూజ్ ఫర్ మెనీ థింగ్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ లైట్, టు రోస్ట్ మీట్ ఆర్ టు స్కేర్ అవే యానిమల్స్. సో వెలుగు కోసం, చీకట్లో వెలుగు కోసం ఉపయోగించిండొచ్చు ఫైర్ని. అలాగే వాళ్ళు వేటాడిన మీట్ని కాల్చుకొని తినిండొచ్చు. అలాగే అనిమల్స్ని కూడా వాళ్ళ పైన అటాక్ చేసేకి వచ్చిన అనిమల్స్ని వాళ్ళని భయపెట్టించి వైల్డ్ అనిమల్స్ని భయపెట్టడానికి ఈ ఫైర్ని ఉపయోగించిండొచ్చు వాళ్ళు. నెక్స్ట్ వాట్ డు వి యూస్ ఫైర్ ఫర్ టుడే. సో ఈరోజు ఫైర్ని ఎందుకు ఉపయోగిస్తామంటే అందరికీ తెలిసిందే, కుకింగ్కి ఉపయోగిస్తాము. నెక్స్ట్ నేమ్స్ అండ్ డేట్స్ చూస్తే మనకి నేమ్స్ అండ్ డేట్స్లో archaeologists have given lengthy names for the time that we are studying. They are called earliest period Paleolithic. So first దాన్ని స్టోన్ ఏజ్ని Paleolithic అంటాం. This comes from the two Greek words, paleo meaning old, lithos means stone. సో లిథోస్ అంటే స్టోన్, సో ఓల్డ్ స్టోన్ ఏజ్ని Paleolithic సైట్ అంటాం. నేమ్ పాయింట్స్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ టు ఫైండ్ అవుట్ స్టోన్ టూల్స్. సో Paleolithic పీరియడ్ అనేది 2 million years నుంచి 12,000 years వరకు ఉంది. సో దిస్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ టైమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ లోయర్, మిడిల్ అండ్ అప్పర్ పేలియోలిథిక్. సో పేలియోలిథిక్లో మళ్ళీ మనకి లోయర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్ అని డివైడ్ అయిందనమాట. సో దిస్ లాంగ్ స్పాన్ ఆఫ్ టైమ్ కవర్స్ 99% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సో హ్యూమన్ హిస్టరీ అంతా కూడా పేలియోలిథిక్లో, లోయర్, మిడిల్ అండ్ అప్పర్ పేలియోలిథిక్లో మొత్తం కవర్ అయింది. సో దిస్ పీరియడ్ వెన్ వీ ఫైండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్,
beginning about 12,000 years ago till about 10,000 years ago is called the Mesolithic. సో 12,000 ఇయర్స్ నుంచి అంటే పెలియోలిథిక్ తర్వాత పీరియడ్ అయిన 12,000 ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్కు ఉండే ఈ 2,000 ఇయర్స్ గ్యాప్ని మీసోలిథిక్ పీరియడ్ అంటాం. మిడిల్ స్టోన్ ఏజ్ పీరియడ్. స్టోన్ టూల్స్ ఫౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆర్ జనరల్లీ టైనీ అండ్ ఆర్ కాల్డ్ మైక్రోలిథ్స్. సో ఈ మీసోలిథిక్ పీరియడ్లో అవైలబుల్ ఉన్న స్టోన్స్ అన్నీ కూడా చాలా చిన్నవి కాబట్టి సో మైక్రోలిథ్స్ అంటాం. సో మైక్రోలిథ్స్ వర్ ప్రాబబ్లీ స్టక్ ఆన్ ద hand to hands of bones or wood to make tools such as saws and sickles. సో ఈ మైక్రోలిథ్స్ అన్నీ కూడా ఎముకల యొక్క హ్యాండిల్స్కి స్టక్ అయినాయి, అయి ఉండొచ్చు అనమాట. హ్యాండ్స్ యొక్క బోన్ యొక్క హ్యాండిల్స్ని స్టక్ అయి ఉండొచ్చు. అలాగే వుడ్ టు మేక్ టూల్స్ సచ్ యాజ్ సా అండ్ సికిల్స్. సో ఈ కొడవల్ని తయారు చేయడానికి, అలాగే సాస్ రంపం తయారు చేయడానికి కూడా అతికించిండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఓల్డర్ వెరైటీస్ ఆఫ్ టూల్స్ కంటిన్యూ టు బీ ఇన్ యూస్. అలాగే ఓల్డర్ వెరైటీస్ ఆఫ్ టూల్స్ కూడా యూజ్ చేయడం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ స్టేజ్ ఫ్రమ్ అబౌట్ 10,000 ఇయర్స్ అగో ఈజ్ నోన్ యాజ్ నియోలిథిక్ ఏజ్. సో తర్వాత ఈ మిసోలిథిక్ తర్వాత వచ్చే పీరియడ్ని నియోలిథిక్ అంటాం. దీన్ని న్యూ స్టోన్ ఏజ్ అని కూడా పిలుస్తాం. సో వీ ఆల్సో హ్యావ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ప్లేసెస్. You will find the names of many more places in later chapters. Very often we use present day names of the places where people lived in the past because we don't know what they called them. Next, a changing environment. Just say around 2000 years ago there were major changes in the climate of the world with a shift to relatively warm conditions. In many areas this led to the development of grassland. So తర్వాత ఎన్విరాన్మెంట్లో చేంజ్ అనేది వచ్చింది ఎప్పుడు నియోలిథిక్ పీరియడ్లో అరౌండ్ 12,000 years ago. So there were major changes in the climate of the world with a shift of relatively warm conditions. సో వార్మ్ కండిషన్స్ అనేది ఫార్మేషన్ అనేది జరిగిందనమాట, షిఫ్ట్ అయింది క్లైమేట్ అనేది. సో ఈ షిఫ్ట్ అవ్వడం వల్ల మెనీ రీజియన్స్లో కూడా గ్రాస్ ల్యాండ్స్ అనేవి డెవలప్ అయినాయి. దిస్ ఇన్ టర్న్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డీర్. సో ఈ గ్రాస్ ల్యాండ్స్ ఉండడం వల్ల సో డీర్స్, యాంటిలోప్స్, గోట్, షీప్, క్యాటిల్ అనే యానిమల్స్ అనేవి ఏవైతే గ్రాస్ తిని బతికే యానిమల్స్ ఎక్కువ ఉన్నాయో వాటి నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. వీటిని నంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దోస్ హూ వాంటెడ్ దీస్ యానిమల్స్ నా ఫాలోడ్ దెమ్. సో ఈ యానిమల్స్ని వేటగాళ్ళంతా కూడా యానిమల్స్ని ఫాలో అయ్యారు. లర్నింగ్ అబౌట్ దర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దర్ బ్రీడింగ్ సీజన్. సో వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకున్నారు. అలాగే ఏ టైంలో అవి వాళ్ళ పిల్లల్ని జన్మనిస్తాయి అనేవి కూడా ఆ బ్రీడింగ్ సీజన్ అనేది వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇట్ ఈస్ లైక్లీ దట్ దిస్ హెల్ప్ ద పీపుల్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ హ్యాండింగ్ అండ్ రేరింగ్ దీస్ యానిమల్స్ దెమ్సెల్స్. సో ఇలా వాళ్ళకి తెలిసేది కాబట్టి క్యాటిల్, షీప్, గోటి వీటి ఎప్పుడు ఈ ఫుడ్ని తీసుకుంటాయి, ఎప్పుడు బ్రీడింగ్ సీజన్ అనేది వాళ్ళకి అర్థంగా అయింది కాబట్టి సో వాళ్ళు ఈజీగా వాటిని మచ్చిక చేసుకోవచ్చు, అంటే రేరింగ్ చేసుకోవచ్చు అని అర్థమైందనమాట వాళ్ళకి. ఫిషింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఆ పీరియడ్లో. నెక్స్ట్ బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ హర్డింగ్. సో అగ్రికల్చర్ స్టార్ట్ అయింది, అలాగే అనిమల్స్ హర్డింగ్ చేయడం స్టార్ట్ అయింది బిగినింగ్. సో దిస్ వాజ్ ఆల్సో ఎ టైమ్ వెన్ సెవరల్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ ఇంక్లూడింగ్ వీట్, బార్లీ అండ్ రైస్ గ్రీవ్ న్యాచురల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో జనరల్గా వీట్, బార్లీ, రైస్ అనేది కూడా న్యాచురల్గానే ఎవరు పండించకుండానే గ్రో అవుతుందన్నమాట. మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రాబబ్లీ కలెక్టెడ్ దీస్ గ్రెయిన్స్ as ఫుడ్. సో అప్పట్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలంతా కూడా ఈ గ్రెయిన్స్ని ఫుడ్గా తీసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు నేర్చుకున్నారనమాట అవి ఎక్కడ గ్రో అవుతున్నాయి, వెన్ దే రైపెండ్ అని, ఎప్పుడు అవి ఎండిపోయి పంట చేతికి వస్తుందని. అలాగే దిస్ మే లెడ్ దెమ్ టు థింక్ అబౌట్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఆన్ దేర్ ఓన్. ఇన్ దిస్ వే పీపుల్ బికెమ్ ఫార్మర్. సో వాటి గురించి బాగా తెలుసు కాబట్టి సో వాళ్ళే సొంతంగా కల్టివేషన్ చేయొచ్చు అని వాళ్ళకి అర్థమైందనమాట. సో అవి ఎప్పుడు పంట చేతికి వస్తుందని, అలాగే ఏ రీజన్స్లో ఎక్కువ గ్రో అవుతుందని, సో దాని ద్వారా వాళ్ళే పెంచుకోవచ్చు అని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళే అగ్రికల్చర్ చేయొచ్చు అని అర్థమైంది. సో పీపుల్ కుడ్ ఆల్సో అట్రాక్ట్ అండ్ దెన్ టేమ్ అనిమల్స్ బై లీవింగ్ ఫుడ్ ఫర్ దెమ్ నియర్ దేర్ షెల్టర్. సో జంతువులకి ఫుడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర స్థలాల్లో సో వాటిని కూడా మంచిగా చేసుకోవచ్చు అని తెలిసింది వాళ్ళకి. ద ఫస్ట్ అనిమల్ టు బి టేమ్డ్ వాజ్ ద వైల్డ్ యాన్సెస్టర్ ఆఫ్ ద డాగ్. సో ఇప్పుడున్న ప్రజెంట్ డాగ్కి వైల్డ్ యాన్సెస్టర్ని ఫస్ట్ టేమ్ చేశారనమాట. అంటే ఫస్ట్ అనిమల్ టేమ్డ్ వాజ్ డాగ్. పీపుల్ ఎంకరేజ్ అనిమల్స్ దట్ వర్ రిలేటివ్లీ జెంటిల్ టు కమ్ నియర్ ద క్యాంప్స్ వేర్ దే లివ్డ్. ఈ అనిమల్స్ ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో వాళ్ళ క్యాంప్స్కి దగ్గరికి వచ్చిన అనిమల్స్ని ఎంకరేజ్ చేశారనమాట రావడానికి. వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు, వాటిని ఏమనుకున్నట్లా హంట్ చేయకున్నట్లా. సో దాని ద్వారా ఈ అనిమల్స్ లైక్ షీప్, గోట్, క్యాటిల్ అనేది, పిగ్ అనేవి కూడా
లివ్డ్ ఇన్ హట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎయిట్ గ్రేస్. సో ఇవన్నీ కూడా గ్రూప్గా ఉండేవి, అవన్నీ కూడా గడ్డి తినేవి. ఆఫెన్ పీపుల్ ప్రొటెక్టెడ్ దీస్ అనిమల్స్ ఫ్రమ్ అటాక్స్ బై అదర్ వైల్డ్ అనిమల్స్. సో ఈ అనిమల్స్ని కూడా వైల్డ్ అనిమల్స్ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేశారు. దిస్ ఇస్ హౌ దే బికమ్ హర్డర్స్. ఈ విధంగా అనిమల్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేశారనమాట. షీప్ని, క్యాటిల్ని, పిగ్స్ని అన్నిటిని కూడా ఈ విధంగా వాళ్ళు పీపుల్ కూడా వైల్డ్ అనిమల్స్ నుంచి అటాక్స్ని కూడా అవాయిడ్ చేయడం ద్వారా, ప్రివెంట్ చేయడం ద్వారా హర్డర్స్గా మారిపోయారు. నెక్స్ట్, డొమెస్టికేషన్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ గ్రో ప్లాంట్స్ అండ్ లుక్ ఆఫ్టర్ అనిమల్స్. సో ప్లాంట్స్ గ్రో చేయడంని, అలాగే అనిమల్స్ని వాటి జాగ్రత్తలు చూసుకునే ప్రాసెస్ని డొమెస్టికేషన్ అంటాము. వెరీ ఆఫెన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ దట్ ఆర్ టెండ్ బై పీపుల్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. దిస్ ఈజ్ బికాస్ పీపుల్ సెలెక్ట్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఫర్ డొమెస్టికేషన్. సో పీపుల్ అనేది డిఫరెంట్ ఇక వైల్డ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఏవి డొమెస్టికేట్ చేయాలని. ఎగ్జాంపుల్కి దే సెలెక్ట్ దోస్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ దట్ ఆర్ నాట్ ప్రోన్ టు డిసీజ్. సో ఏవైతే డిసీజ్ రాకున్నట్లు ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. దే ఆల్సో సెలెక్ట్ ప్లాంట్స్ దట్ ఈ లార్జ్ సైజ్ గ్రెయిన్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ స్టాక్స్ క్యాపబుల్ ఆఫ్ బేరింగ్ ద వెయిట్ ఆఫ్ ద రైప్ గ్రెయిన్. సో పంట చేతికి వచ్చేటప్పుడు పంట స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ఆ గ్రెయిన్ని కూడా భరించేటట్టుగా స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఉన్నదని సెలెక్ట్ చేసుకుంటారు. సో సీడ్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ ప్లాంట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ సోన్ టు ఎన్ష్యూర్ దట్ న్యూ ప్లాంట్స్ విల్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీస్. సో ఆ ప్లాంట్స్ నుంచి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్ నుంచి గ్రెయిన్స్ని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని దాని ద్వారా న్యూ ప్లాంట్స్కి కూడా ఏ క్వాలిటీస్ ఉండేటట్టు చూసుకుంటారు అనమాట. నెక్స్ట్, అమాంగ్ సమ్ అనిమల్స్ దోస్ దట్ ఆర్ రిలేటివ్లీ జెంటల్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ బ్రీడింగ్. అనిమల్స్లో ఏవైతే సాఫ్ట్గా ఉంటాయో, హార్ష్గా ఉండకుండా జెంటిల్గా బిహేవ్ చేస్తాయో వాటిని బ్రీడింగ్ చేశారన్నమాట. నెక్స్ట్, యాజ్ ఎ రిజల్ట్ గ్రాడ్యువల్లీ డొమెస్టికేటెడ్ అనిమల్స్ ప్లాంట్స్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ అనిమల్స్. ఈ విధంగా వైల్డ్ అనిమల్స్ నుంచి ఈ అనిమల్స్ అన్నీ కూడా డొమెస్టికేట్ డిఫరెంట్గా అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, టీత్ అండ్ హార్న్స్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ ఆర్ యూజువల్లీ మచ్ లార్జర్ దెన్ దోస్ ఆఫ్ డొమెస్టికేటెడ్ అనిమల్స్. సో ఇది వైల్డ్ అనిమల్ యొక్క టీత్ చూస్తే చాలా పెద్దగా ఉంది. సో ఎందుకంటే ఇది వైల్డ్లో న్యాచురల్గా హంటింగ్ చేసి మొత్తం చేసి వైల్డ్గా బతుకుతుంది. సో ఇది అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ మ్యాన్ ప్రొటెక్షన్లోను మ్యాన్ ప్రొవైడ్ చేసిన ఫుడ్ని తీసుకుంటుంది కాబట్టి సో దీని సైజ్ అనేది, టీత్ సైజ్ అనేది తగ్గిపోయింది. ఇది వైల్డ్ పిగ్ యొక్క టీత్, ఇది డొమెస్టికేటెడ్ పిగ్ టీత్. So domestication was a gradual process that took place in many parts of the world. It began around 2000 years ago. Virtually all the plants and animals produced that we use as a food today is a result of domestication. ఇప్పుడు మనం పండిస్తున్న పంటలన్నీ కూడా అనిమల్స్ అన్నీ కూడా డొమెస్టికేషన్ ప్రాసెస్ ద్వారా మంచి చేసుకున్నవే. ఈ డొమెస్టికేషన్ అంతా కూడా 12,000 years ago అంతా స్టార్ట్ అయిందనమాట ప్రపంచం అంతా కూడా. సో సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ప్లాంట్స్ మనం పండించినవి అయితే వీట్, బార్లీ. సో ఫస్ట్ అయితే ఎర్లియస్ట్ డొమెస్టికేటెడ్ అనిమల్స్ అయితే షీప్ అండ్ గోట్. ఫస్ట్ అయితే డాగ్, తర్వాత షీప్ అండ్ గోట్. నెక్స్ట్, న్యూ వే ఆఫ్ లైఫ్. సో ఇఫ్ యూ ప్లాంట్ ఎ సీడ్ యూ విల్ నోటీస్ దట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్స్ టు గ్రో. దిస్ మే బీ ఫర్ సెవరల్ డేస్, వీక్స్, మంత్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇయర్స్. వెన్ ద పీపుల్ బిగన్ గ్రోయింగ్ plants, it meant that they had to stay in the same place for a long time looking after the plants, watering, weeding, driving away animals and birds till the grain ripened, and then grain had to be used carefully. సో ప్రజలు సో కొన్ని ఈ ప్లాంట్స్ని పండించడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇది కొన్ని రోజులు పడుతుంది, వారాలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది, నెలలు పడుతుంది. సో ఇదంతా కూడా డిఫరెంట్ కేసెస్లో అనమాట. సో ఈ ప్లాంట్ అనేది డొమెస్టికేట్ చేసిన తర్వాత వాళ్ళు పంట చేతికి వచ్చేంత వరకు ఒక ప్లేస్లో ఉండాల్సి వచ్చేది. సో దాని ద్వారా సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయింది అగ్రికల్చర్ చుట్టూ. ఈ అనిమల్స్కి వాటర్ పోస్తూ, వీడ్స్ని తీసేస్తూ, అలాగే అనిమల్స్ నుంచి కూడా ఈ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ, బర్డ్స్ని తరంతో సో వీళ్ళు అంతా కూడా ఒక ప్లేస్లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. సో గ్రెయిన్ని జనరల్గా వీళ్ళు పండించిన గ్రెయిన్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే సీడ్గా యూజ్ చేసేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి సీడ్గా యూజ్ చేసేవాళ్ళు, అలాగే ఫుడ్గా తీసుకునేవాళ్ళు వీళ్ళు, అలాగే గిఫ్ట్స్గా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఉన్న సొసైటీలోన గిఫ్ట్స్గా ఇచ్చేవాళ్ళు, అలాగే స్టోర్డ్ ఫర్ ఫుడ్ నెక్స్ట్ మంత్స్ కోసము, నెక్స్ట్ డేస్ కోసము ఈ గ్రెయిన్ని స్టోర్ చేసుకొని ఫుడ్గా ఉపయోగించుకునేవాళ్ళం. As grain has to be stored for both food and seed, people had to think of ways of storing it. సో గ్రెయిన్ అనేది ఫుడ్ గాను సీడ్ గాను ఉపయోగిస్తున్నారు కాబట్టి సో దాన్ని స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ని ఆలోచించాల్సి వచ్చింది అనమాట.
సో మెనీ ఇయర్స్ దే బిగాన్ మేకింగ్ లార్జ్ క్లే పాట్స్ ఆర్ వేవ్ బాస్కెట్స్ ఆర్ డగ్ పిట్స్ ఇన్ ద గ్రౌండ్. సో చాలా రోజులుగా అవి వాటిని చాలా ఏరియాల్లో పెద్ద క్లే పాట్స్లో స్టోర్ చేసేవాళ్ళు, లేదంటే ఓవ్ బాస్కెట్స్లోన, లేదంటే గ్రౌండ్లో గుంతలు తొగేసి దాంట్లో స్టోర్ చేసేవాళ్ళం. నెక్స్ట్ స్టోరింగ్ అనిమల్స్ చూస్తే అనిమల్స్ మల్టిప్లై న్యాచురల్లీ. బిసైడ్స్ ఇఫ్ దే ఆర్ లుక్డ్ అవుట్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ దే ప్రొవైడ్ మిల్క్ విచ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. సో అనిమల్స్ని న్యాచురల్గానే అవి మల్టిప్లై అవుతాయి. సో న్యాచురల్గానే అవి పుడతాయి కాబట్టి సో వాటిని వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని అనిమల్స్ని కేర్ తీసుకోవడం వల్ల అవి మిల్క్ని ప్రొవైడ్ చేస్తాయి, అలాగే ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ మీట్గాను ఉపయోగపడతాయి వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఇన్ అదర్ వర్డ్స్ అనిమల్స్ దట్ ఆర్ రేడ్ కెన్ బీ యూజ్డ్ ఎస్ స్టోర్ ఆఫ్ ఫుడ్. సో ఇంకో విధంగా అనిమల్స్ని కూడా ఫుడ్ కానీ స్టోర్గా వన్ టైప్ ఆఫ్ స్టోర్డ్ ఫుడ్ కానీ ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఫైండింగ్ అబౌట్ ద ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హెడర్స్. సో మ్యాప్లో చూస్తే మనకి ఇక్కడ మెగాలిథిక్ సైట్స్ అన్నీ ఉన్నాయి. పేజ్ 13లో మ్యాప్ చూస్తే యూ విల్ నోటీస్ ఎ నెంబర్ ఆఫ్ బ్లూ స్క్వేర్స్ ఈచ్ మార్క్స్ ఎ సైట్ ఫ్రమ్ వేర్ ఆర్కియాలజీ ఆఫ్ వన్ ఎవిడెన్స్ ఆఫ్ ఎర్లీ ఫార్మర్స్ అండ్ హెడర్స్. సో బ్లూ సైట్స్లో నియోలిథిక్ సైట్స్లో మనకి అల్లూరు రీజన్లో, కొల్లియా, మార్గర ఈ రీజన్లో అంతా కూడా ఈ రీజన్ అంతా కూడా బ్లూ స్క్వేర్స్ ఉన్న రీజన్లో ఆర్కియాలజీస్ అంతా కూడా ఎర్లీ ఫార్మర్స్ గురించి అలాగే హెడర్స్ గురించి కూడా ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి అన్నమాట. దీస్ ఆర్ ఫౌండ్ ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ నార్త్ వెస్ట్, present in Kashmir and in east and south India. So to find out whether these sites were settlements of farmers and herders, scientists study evidence of plants and animals and bones. One of the most exciting finds includes remains of burnt grain. These may have been burnt accidentally or on purpose. Scientists can identify these grains, and so we know that a number of crops were grown in at different parts of subcontinent. They can also identify the bones of different animals toward a settled life. సో అది వాళ్ళ ఎవిడెన్సెస్ దొరికిన సైట్స్ అన్నీ కూడా సెటిల్మెంట్స్ ఫార్మర్స్కి, హెడర్స్కి అని తెలుసుకోవడానికి సైంటిస్ట్కి మనకి ప్లాంట్స్, అనిమల్ బోన్స్ అనేవి ఎవిడెన్సెస్ అనేవి ప్లాంట్కి సంబంధించినవి, అలాగే అనిమలిక్ బోన్స్ అనేవి అవైలబుల్ దొరికాయి అనమాట అక్కడ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైండింగ్ అనేది బంట్ గ్రెయిన్. ఆ గ్రెయిన్ని కాల్చింది అక్కడ ఎవిడెన్స్గా దొరికింది. సో సైంటిస్ట్ కెన్ ఐడెంటిఫై దీస్ గ్రెయిన్స్ అండ్ యాజ్ వి నో దట్ నెంబర్ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. దే కెన్ ఆల్సో ఐడెంటిఫై ద బోన్స్ ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్. నెక్స్ట్ టువర్డ్స్ ఏ సెటిల్ లైఫ్ చూస్తే ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఆర్ హౌసెస్ అట్ సమ్ సైట్స్. కొన్ని ఆర్కియాలజిస్ట్ అంతా కూడా హట్స్, హౌసెస్, సైట్స్ అనేవి కూడా దొరికినాయి అనమాట. ఫర్ ఇన్స్టాన్స్ బుర్జ్ హోమ్లో మనకి ప్రెజెంట్ డే కాశ్మీర్ ఉన్న రీజన్లో పిట్ హౌసెస్ దొరికాయి అనమాట. సో పిట్ హౌసెస్ విచ్ వర్ డగ్ ఇన్ టు ద గ్రౌండ్ విచ్ స్టెప్స్ లీడింగ్ టు దెమ్. సో ఇవన్నీ కూడా పిట్ హౌసెస్ అంటే గుంతలో ఇల్లులాగా ఉంటాయి అనమాట. సో ఇవి గ్రౌండ్ స్టెప్స్ కూడా ఉంటాయి వాటికి. సో దీస్ మే ప్రొవైడ్ షెల్టర్ ఇన్ కోల్డ్ వెదర్. సో కోల్డ్ వెదర్ని తప్పించుకోవడానికి వాళ్ళు డిగ్ చేసిన పిట్లో ఇల్లుగా ఉపయోగించుకునేవాళ్ళు. సో ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఆల్సో ఫౌండ్ కుకింగ్ హార్ట్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హట్స్. సో కుకింగ్ హార్ట్స్ కూడా వాళ్ళు ఫైండ్ చేశారనమాట గుడిసె లోపల, బయట కూడా. విచ్ సజెస్ట్ దట్ డిపెండింగ్ ఆన్ వెదర్ పీపుల్ కుడ్ కుక్ ఫుడ్ ఎయిదర్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్. సో దీని ద్వారా పీపుల్ లోపల, బయట, హట్ యొక్క లోపల, బయట కూడా కుక్ చేసుకునే వాళ్ళని తెలుస్తుంది. నెక్స్ట్ డ్రై పిట్ హౌస్ అని ఉంది. సో పిట్ హౌస్. నెక్స్ట్ స్టోన్ టూల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ మెనీ సైట్స్ యాజ్ వెల్. సో స్టోన్ టూల్స్ అనేవి కూడా మెనీ సైట్స్లో దొరికినాయి మనకి. మెనీ ఆఫ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలియర్ పెలియోలిథిక్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ నియోలిథిక్. సో ఓల్డ్ స్టోన్ ఏజ్ టూల్ కంటే ఈ దొరికే టూల్స్ కొత్తగా ఉన్నాయి కాబట్టి సో వీటిని నియోలిథిక్ ఏజ్కి సంబంధించిందని మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా పాలిష్డ్ అయినాయి. చూస్తే ఫైన్ గ్రేటింగ్ ఎడ్జ్ అనేది ఉంది. అండ్ మోటార్స్ అండ్ పెస్టిల్స్ యూజ్ ఫర్ గ్రైండింగ్ గ్రెయిన్ అండ్ అదర్ ప్లాంట్ ప్రొడ్యూస్. సో మోటార్స్, పెస్టిల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు గ్రెయిన్ని గ్రైండ్ చేయడానికి, అలాగే ప్లాంట్ ప్రొడ్యూస్ని గ్రైండ్ చేయడానికి. సో మోటార్స్ ఆర్ పెస్టిల్స్ ఆర్ యూజ్ ఫర్ గ్రైండింగ్ గ్రెయిన్ ఈవెన్ టుడే. ఇప్పటికి కూడా మోటార్స్, పెస్టిల్స్ గ్రెయిన్ని గ్రైండ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం 1000 సంవత్సరాల తర్వాత కూడా, 1000 సంవత్సరాల తర్వాత కూడా. అట్ ద సేమ్ టైం
Tools of the Paleolithic sites continue to be made and used, and remember some tools were also made of bone. సో కొన్ని పెలిథిక్ టూల్స్ కూడా వాడడం అనేది కంటిన్యూ అయ్యింది. తర్వాత సమ్ టూల్స్ ఆర్ ఆల్సో మేడ్ ఆఫ్ బోన్, కొన్ని టూల్స్ బోన్తో కూడా తయారైనాయి. సో మెనీ కైండ్స్ ఆఫ్ ఎర్తన్ పాట్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్. దీస్ వర్ సమ్టైమ్స్ డెకరేటెడ్ అండ్ వర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్. పీపుల్ బిగాన్ యూజింగ్ పాట్స్ ఫర్ కుకింగ్ ఫుడ్, ఎస్పెషల్లీ గ్రెయిన్స్ లైక్ రైస్, వీట్ అండ్ లెంటిల్స్ దట్ నౌ బికమ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డైట్. సో పాట్స్లో కూడా రైస్ని స్టోర్ చేసుకునేవాళ్ళు, అలాగే ఈ పార్ట్స్ని కూడా కుక్ చేసుకోవడానికి, అలాగే గ్రెయిన్స్ని లైక్ రైస్, వీట్, లెంటిల్స్ అన్నింటిని కూడా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. అవన్నీ కూడా ఈ గ్రెయిన్స్, రైస్, వీట్, బార్లీ అనేవి కూడా వాళ్ళ డైట్లో ఇంపార్టెంట్ భాగం. బిసైడ్స్ దే బిగన్ వివింగ్ క్లోత్ యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్. సో కాటన్ని కూడా ఉపయోగించి వాళ్ళు డిఫరెంట్ క్లాత్స్ కూడా వేవ్ చేసుకునేవాళ్ళు. Did things change everywhere and all at once? Not quite. In many areas, men and women still continue to hunt and gather food, and elsewhere, people adapted farming and herding slowly over several thousand years. Besides, in some cases, people try to combine these activities, doing different things during different seasons. So, during different seasons లో డిఫరెంట్ థింగ్స్ అనేది చేసేవాళ్ళు అనమాట. మెనీ ఇయర్స్ కూడా మెన్ అండ్ ఉమెన్ హంటింగ్, గ్యాదరింగ్ అనేది కంటిన్యూ కలిసి చేసేవాళ్ళు. సో ఎల్స్వేర్ పీపుల్ అడాప్టెడ్ ఫార్మింగ్ అండ్ హెడ్డింగ్ స్లోలీ. కొన్ని రీజన్స్లో ఫార్మింగ్ని అడాప్ట్ చేసుకున్నారు అనమాట, అగ్రికల్చర్ని, అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ని కూడా. నెక్స్ట్ క్లోజర్ లుక్ లివింగ్ అండ్ డైయింగ్ ఇన్ మెహర్గర్ రీజియన్లో ఎలా నివసించేవాళ్ళు, ఎలా తెచ్చేవాళ్ళు అని చూస్తే మనకి మ్యాప్ 2లో చూసినట్టు మెహర్గర్ని. సో దిస్ సైట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫర్టైల్ ప్లేన్ నియర్ ద బొలాన్ పాస్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్ ఇంటూ ఇరాన్. సో ఇరాన్కి ఇంపార్టెంట్ రూట్స్ అయిన మెహర్గర్లో ఉంది. సో ఇక్కడ మెహర్గర్ రీజన్. సో ఇక్కడ నుంచి ఇరాన్కి వెళ్ళేవాళ్ళు. సో మెహర్గర్ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ లర్న్ టు గ్రో బ్యార్లీ అండ్ వీట్. సో బ్యార్లీ అండ్ వీట్ అనేది గ్రో చేయడం అక్కడే నేర్చుకున్నారు. అలాగే షీప్, గోట్ని కూడా ఫస్ట్ టైం ఆ ఏరియాలోనే డొమెస్టికేట్ చేశారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విలేజెస్ దట్ వీ నో అబౌట్. అట్ ద సైట్ మెనీ యానిమల్ బోన్స్ ఫర్ ఫౌండ్. ఈ సైట్లోనే వేరే యొక్క జంతువుల ఎముకలు దొరికినాయి, అలాగే వైల్డ్ యానిమల్స్ యొక్క ఎముకలు దొరికినాయి, లైక్ డీర్, పిగ్, అలాగే బోన్స్ ఆఫ్ షీప్ అండ్ గోట్ కూడా దొరికినాయి మనకి. సో అదర్ ఫైండ్స్ అట్ మెహర్గర్ ఇంక్లూడ్ రిమైన్స్ ఆఫ్ స్క్వేర్ రెక్టాంగులర్ హౌసెస్. ఈ విధంగా స్క్వేర్ రెక్టాంగులర్ హౌసెస్ కూడా మనకి మెహర్గర్లో ఎవిడెన్సెస్గా దొరికినాయి. నెక్స్ట్ ఈచ్ హౌస్ హ్యాడ్ 4 or more కంపార్ట్మెంట్స్. ప్రతి హౌస్ 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికంటే ఎక్కువ ఉన్నాయి. సమ్ ఆఫ్ విచ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్. కొన్ని దాంట్లో స్టోరేజ్ కోసం ఉపయోగించుండొచ్చు. వెన్ పీపుల్ డై ద రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ జనరల్లీ పే రెస్పెక్ట్ టు దెమ్. సో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో నుంచి కొందరు వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారు అనమాట. పీపుల్ లుక్ ఆఫ్టర్ them perhaps in belief that there is some form of life after that. Burial is one such arrangement. Several burials have been found at Mehergar. In one instance, the dead person was buried with goats, which were probably meant to serve as food in the next world. సో ఇక చనిపోయిన వాళ్ళ దగ్గర గోట్ని కూడా పెట్టారనమాట. సో అది ఫుడ్ నెక్స్ట్ వేరే లోకానికి పోయినప్పుడు, వేరే ప్రపంచానికి పోయినప్పుడు అది ఫుడ్గా వ్యవహరిస్తుందని వాళ్ళు భావించారు. సో ఈ విధంగా బరియల్స్ అనేవి దొరికాయి అనమాట. ఏ బరియల్ ఫ్రమ్ మెహర్గర్. సో గోట్ యొక్క స్కెల్టన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎల్స్వేర్ వేరే చోట్ల చూస్తే మనకి కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఫ్రాన్స్లో కూడా కేవ్ పెయింటింగ్స్ ఎవిడెన్సెస్ దొరికాయి. ద పెయింటింగ్ బిలో ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ కేవ్ ఇన్ ఫ్రాన్స్. దిస్ సైట్ వాజ్ డిస్కవర్డ్ బై 4 school children more than 100 years ago. సో 4 చిన్న స్కూల్ పిల్లలకి ఇది డిస్కవర్ చేశారనమాట ఈ పెయింటింగ్ని. Painting like these were made between 20,000 to 10,000 years ago. Many of these were of animals such as wild horses, arrows and other form of cattle. సో ఇవన్నీ కూడా ఆ పిక్చర్లో అనిపిస్తుంది. వైల్డ్ హార్స్, బిసాన్, అలాగే క్యాటిల్ యొక్క వైల్డర్ ఫాము, అలాగే ఉల్లీ, రైనోసరస్, రైండీర్, బీర్ పెయింటెడ్ ఇన్ బ్రైట్ కలర్స్. ఇవన్నీ కూడా బ్రైట్ కలర్స్లో పెయింట్ చేశారు. దీస్ కలర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ మినరల్స్ లైక్ ఒక్రే ఆర్ ఐరన్ ఓర్ అండ్ చార్కోల్. సో ఇవన్నీ కూడా చార్కోల్ ఉపయోగించి, ఐరన్ ఓర్ ఉపయోగించి, లేదా ఒక్రే ఉపయోగించి ఈ పెయింటింగ్స్ అనేవి చేశారనమాట. It is possible that these paintings were done on ceremonial occasions, or perhaps they were made for special rituals performed by hunters before they went in search of prey. సో వాళ్ళు
ఒక సెరిమోనల్ లొకేషన్లో కానీ లేదంటే స్పెషల్ రిచువల్స్ వేటాడేకి ముందు కూడా ఒక రిచువల్ చేసి అప్పుడు ఆ పెయింటింగ్ అనేది వేసిండొచ్చు అని అనుకుంటున్నాం. సో ఎల్స్వేర్ చూస్తే మళ్ళీ నియోలిథిక్ సైట్ టర్కీలో కూడా ఫైన్ టర్కీ ఇన్ యువర్ అట్లాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ నియోలిథిక్ సైట్ Catalhuyuk was found in Turkey. Several things were brought over from the great distances. Flint from Syria, cowries from Red Sea, shells from Mediterranean Sea were used in the settlement. సో సిరియా నుంచి ఫ్లింట్, అలాగే రెడ్ సీ నుంచి కౌరీస్, మెడిటేరియన్స్ నుంచి షెల్స్ కూడా టర్కీలో యూజ్ చేస్తారు ఈ సెటిల్మెంట్స్లో. సో దెర్ వర్ నో కార్ట్స్, మోస్ట్ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ క్యారీడ్ ఆన్ ద బ్యాక్స్ ఆఫ్ ద ప్యాక్ అనిమల్స్ సచ్ యాజ్ క్యాటిల్ ఆర్ పీపుల్. సో అప్పట్లో కార్ట్ ఉండేవి కాబట్టి పీపుల్ వెనకాల భాగం కానీ క్యాటిల్ కానీ మోసేవన్నమాట. సో ఇది చాప్టర్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము చాప్టర్ 3 గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనకి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అవుతూ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.